వేములవాడ పట్టణంలోని మరి వార్డ్ నెంబర్ 1 రేగుల లత గారు, వార్డ్ నెంబర్ 2లో ఏనుగు జ్యోతిరెడ్డి గారు మరి పోటీ చేసే సందర్భంలో ఈరోజు భారీ ఎత్తున మరి తరలి వచ్చిన మా సపోర్టర్లు బీఆర్ఎస్ సోదరులు మరి గెలిపించుకోవాలి మా అభ్యర్థులని అని ఒక భావనతోని ఈరోజు ప్రచారం కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజల స్పందన, ప్రజల ఆశీర్వాదం ఏదైతే కనిపిస్తుందో అభ్యర్థుల పట్ల కానీ పార్టీ పట్ల కానీ సంపూర్ణమైన భారీ మెజార్టీతోని గెలుస్తామని ఒక సంపూర్ణ నమ్మిక మాలో కుదిరింది. తప్పకుండా వార్డ్ నెంబర్ 1, వార్డ్ నెంబర్ 2 తప్పకుండా గెలిచి వేములవాడ మున్సిపాలిటీ పైన బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాము మళ్ళొక్కసారి అని ముందటికి పోతా ఉన్నాం. తప్పకుండా మరి ఇద్దరిని కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తారు అని ఆశీర్వాదం చూస్తే మాకు సంపూర్ణ నమ్మకం ఉంది. సరే, మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజలలోకి వెళ్తే వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే మాకు న్యాయం జరిగింది. ఏది చెప్పినా, ఏ సంక్షేమ పథకాలు చెప్పినా ఆ ఫలాలే మాకు ఇంకా అందుతున్నాయి తప్పితే కాంగ్రెస్ మోసపూరితంగా 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పినారు. ఇప్పటివరకు ఏది కూడా ఆచరణలో పెట్టలేదు. మేము మళ్ళీ ఈ పొరపాటు మళ్ళీ చెయ్యము. 2023 అసెంబ్లీలో మేము ఏదైతే అన్నం పెట్టే మరి చేయిని పక్కకు పెట్టి ఏదో ఖాళీ గిన్నెలతో ఇప్పుడు ఉన్నాము అనే పరిస్థితిలో వాళ్ళు వ్యక్తపరుస్తుంటే మరి కేసీఆర్ గారిని బలపరుస్తాం మళ్ళీ మేము అని వారు చెప్తుంటే మేమే ఆశ్చర్యపోతాను. ప్రజలు ఎంత రియాక్ట్ అవుతున్నారు, వారి కేసీఆర్ పట్ల ప్రేమ ఎట్లా వ్యక్తపరుస్తున్నారు వాళ్ళ ఇది చూస్తూ ఉంటే సరే మళ్ళీ ఒకసారి మరి మాకు రెట్టింపు నమ్మిక కుదిరింది. తప్పకుండా మా ఇద్దరు అభ్యర్థులు గెలుస్తారనే సంపూర్ణ నమ్మకం ఉంది. అట్లనే వేములవాడ పట్టణంలో మరి ఈ 13వ తారీఖు మరి వచ్చిన రిజల్టే చెప్తుందని మేము భావిస్తా ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.